11:44 p.m. 17th October 2023 Tuesday ఈవినింగ్. ఇంకా 16 నిమిషాలు ఉంది మిడ్ నైట్ 12 AM-కి 12 AM అదే 00 AM. సో నేను ఇప్పుడు మీకు ధనియాలు చూపిస్తున్నాను. అవును, నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా. దిస్ ఈజ్ బ్రదర్ రాజబాబు మస్తుగంటి ఫోన్ టు గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్త మెజాయం మినిస్ట్రీస్. మా మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. My address 1-7 First Ward near Maizirgunta, Agatpuram Gram Panchayat, Agar Post, Palkal Mandal, West Godavari District, Andhra Pradesh, South India. ఇక్కడ ధనియాలు చూపిస్తున్నాను, చూసారా ధనియాలు. నేను ఈ మిడ్ నైట్లో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారు? ఐఎమ్ ఏ డైవర్స్డ్ మ్యాన్ ఫేసింగ్ లోన్లీనెస్ సిన్స్ 2008 January 27. ఆ రోజు నా డైవర్స్డ్ వైఫ్, అంటే ఇప్పుడు డైవర్స్డ్ వైఫ్, అప్పుడు మ్యారిటల్ వైఫ్, ఆ రోజు ఏం చేసిందో తెలుసండి? నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే మార్నింగ్ సండే రోజు, ఆ రోజు చర్చ్కి వెళ్దాము, సో పిల్లలకి టిఫిన్ రెడీ చేసి టిఫిన్ పెట్టేసి పిల్లలకి నేను స్నానం చేసిన వెంటనే పిల్లలకి స్నానం చేయించేసి రెడీ చేసి, సో తర్వాత నేను టిఫిన్ చేసే లోపల నువ్వు కూడా స్నానం చేసి రెడీ అయిపోతాం, చర్చ్కి వెళ్దామని ఆమెకి చెప్తే, పాలకొల్లు హౌసింగ్ బోర్డులోనే ఉండేవాళ్ళు, అద్దె పంపులో. ఆమె ఏం చేసిందో తెలుసండి? నేను తల స్నానం చేసి వచ్చే లోపల ప్రీ ప్లాన్డ్గా ఒక 3 రోజుల క్రితం 300 కొట్టేసింది నా పర్సులోంచి. అడిగితే ఎక్కడో బయట పడేసుకొని వచ్చావేమో, అన్నీ మర్చిపోతావని. ఇంకా ఉల్టా నాకు గడ్డి పెట్టింది. అయ్యి బాబు, నా భార్య ఎంత మంచిది అని నేను నిజమే కావాలనుకున్నాను. ఆ కొట్టేసిన 300 సర్దుకొని పెట్టుకున్న బ్యాగు, నా 2 పిల్లలు, కూతురు కొడుకు, అలా ఒక పాలకొల్లు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. బాబు 3వ తరగతి అనుకుంటా, పాప 5వ తరగతి. అది సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నేను 55 సంవత్సరాలు. ఆమె నా 2 పిల్లల్ని తీసుకుని సర్దుకున్న బ్యాగ్ కొట్టేసి 300 పట్టుకుని పాలకొల్లు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయి రైల్వే గేట్ నుంచి భీమవరం రోడ్డు, అక్కడ ఆటో పట్టుకుని భీమవరం వెళ్ళిపోయింది. అప్పుడు నేను స్నానం చేసి వచ్చేటోడికి, బయటకు వచ్చేటోడికి బిల్డింగ్ మీద మేడ మీద ఆయన బట్టలు ఆరేసుకుంటున్నారేమో, పైన ఉన్నారేమో అని చెప్పి నేను పైకి వెళ్ళాను. టవల్ కట్టుకుని, అదే డ్రాయర్ వేసుకుని టవల్ కట్టుకుని పైకి వెళ్ళాను. లేరు, ఇంట్లో ఎక్కడ కనపట్లేదు. ఇంకేమయ్యారా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు, పక్కన వెళ్ళారు. ఇంతలో ఎందుకు పని పెట్టుకుందని నేను అనుకున్నా. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, అలాగే పిల్లల్ని తీసుకుని నా మీద ఏమన్నా అని చెప్పి నేను భయపడిపోయి, నేను వెంటనే ఇంకా డ్రెస్ వేసుకుని, నా పల్సర్ బైక్ ఉండేది, ఆ బైక్ తీసుకుని వెళ్తూ ఒక రిక్షా అతన్ని అడిగాను. మా ఇంటికాడ ఒక రిక్షా ఉంటుంది దగ్గరలోను. అతన్ని అడిగి, ఇలాగ ఒక ఆడ మనిషి 2 పిల్లలతో అన్న వెళ్ళింది ఇటు అయిపోయాను అని కనిపించిందంటే, నా రిక్షాని ఎక్కిందండి బాబు, ఇప్పుడే నేను మెయిన్ రోడ్లో దించి వచ్చాను, రైల్వే గేట్ కాడ అన్నాడు. మరి ఎటు వెళ్ళింది అంటే, భీమవరం వెళ్ళి ఆటోలో వెళ్ళిందండి, ఆటో ఎక్కింది అన్నాడు. మరి అడ్రస్ కరెక్ట్గా ఇచ్చాడు దేవుడు, ఇతని చేత ఇప్పించాడని చెప్పి నేను ఇంకా అదే మాట తీసుకుని భీమవరం వెళ్ళిపోయాను.
ఎంత స్పీడ్ అంటే మధ్యలో 3-4 చోట్ల యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాను అనమాట. అంత స్పీడ్లో వెళ్ళిపోయాను. భీమవరం వెళ్ళేటప్పటికి ఆమె ఆటో దిగిపోయింది. ఆవిడ పబ్లిక్ టెలిఫోన్ ఉంటే దాన్ని పట్టుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను మెల్లగా ఆమె చూశాను, బైక్ పార్క్ చేశాను, చేసి సైలెంట్గా వెళ్ళి ఆమె చేయబట్టుకున్నాను. ఒక్కసారి ఇంకా పిల్లలు గోళ ఏడ్చేస్తున్నారు. మమ్మీని కొట్టేస్తున్నాడేమో డాడీ అని వాళ్ళు. తర్వాత ఈమెమో నన్ను చంపేస్తాడని గొడవ చేస్తుంటే చుట్టూ అందరూ పబ్లిక్ గుమిగూడిపోయారు. అప్పుడు నేను పబ్లిక్ చెప్పాను, ఇది భార్యాభర్తల మధ్యన గొడవ, ఆమె నా మీద వెళ్ళిపోతుంది పిల్లలు తీసుకుని, అందుకే నేను వచ్చిన పాలకుల నుంచి నేను ఆమె సర్దికి చెప్పి తీసుకుని వెళ్ళిపోతానని ఒక ఆటో అతను మాట్లాడుకుని మళ్ళీ బ్యాగ్లో వీళ్ళని ఎక్కించి ఆటో ఆయన్ని పదబాబు పాలకులు వెళ్ళిపో, నేను పాలకులు నడిచి నేను వెనకాల నీ ఆటో వెనకాల వస్తాను బైక్ వేసుకుని అని అంటే ఆటో అతను కదుపుతున్నాడు, ఆమె దిగిపోతుంది. ఇంకా పిల్లలు కూర్చున్నారు, ఆమె పిల్లల్ని పట్టుకుని దిగిపోతుంది. ఈ తతంగం అంతా అక్కడ ఒక బీట్ కానిస్టేబుల్ ముసలోడు పోలీసుడు చూసి ఆడ రూపంలో వచ్చేసాడు సైతన్ గడి నా కుటుంబంలోకి. మీ ఇద్దరు భార్యాభర్తలు ఏదో గొడవ పడుతున్నారు, గొడవ ఎక్కువగా ఉన్నట్టుంది, తారాస్థాయిలో ఉన్నట్టుంది, నడు పోలీస్ స్టేషన్ కానీ పక్కనే అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటే దాన్ని తీసుకుపోయాడు. సైతన్ గడు ఒక పోలీసుడు ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఇదిగో ఈరోజు లోన్లీనెస్ భరించలేక నిద్ర పట్టుగా చూసి